ఉంటావు. అంత మాత్రమే కాదు కానీ ఏమని తెలియజేస్తుందంటే, ద మ్యాన్ ఈజ్ నాట్ లేజీ విత్ వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ హిమ్. హీ వర్క్స్ టు డెవలప్ హిస్ స్కిల్స్, ఎడ్యుకేట్ హిమ్సెల్ఫ్. మనిషి అనే వ్యక్తి, నిజమైన పురుషుడు సోమరిగా ఉండడు. అందుకనే సామెతల్లో రాయబడింది కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను చూచి బుద్ధి తెచ్చుకున్నాము, జ్ఞానం తెచ్చుకొని రాయబడింది. రియల్ మ్యాన్ ఏం చేస్తాడు? దేవుడు తన యొక్క హృదయంలో ఉంచినటువంటి స్కిల్స్ని డెవలప్ చేస్తాడు. అందుకనే సువార్తలు చదువుతుంటే ఒక మాట ఉంది కదా, ఒక ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు వారు తలాంతుల గురించి. ఒక వ్యక్తికి ఏమో 5 తలాంతులు ఇచ్చాడంట, ఒక వ్యక్తి కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి ఏమో 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు? 5 టాలెంట్స్ మీద ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేసి ఏం చేశాడు? తన యొక్క టాలెంట్ని 2 times, 5 times, 4 times అభివృద్ధి చేసుకున్నాడు. అంటే 5 తలాంతులు ఇస్తే దేవుడు 5 తలాంతుల్ని 10 తలాంతులుగా మార్చుకున్నాడు. రెండో వ్యక్తి కూడా ఆ విధంగానే చేశాడు. మూడో వ్యక్తి ఏం చేశాడు? నాకు 1 టాలెంటే దేవుడు ఇచ్చాడు, ఆ 1 టాలెంట్ ద్వారా నేను ఏమి సాధించగలుగుతాను, నాకు ఉపయోగం ఏంటని ఆ టాలెంట్ని ఏం చేశాడు? సాధన చేయలేదు, ప్రాక్టీస్ చేయలేదు. ఈరోజు మనం చెప్పిన అంశం ఏంటి? రియల్ మ్యాన్, నిజమైన పురుషుడు దేవుడు తనకిచ్చినటువంటి ప్రతిభను, తలాంతులను నిర్లక్ష్యము చేయడు, వాటి మీద సాధన చేస్తాడనమాట. ఆ వ్యక్తి ఏం చేశాడు? 1 తలాంతు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఆ యొక్క టాలెంట్స్ని మీద ప్రాక్టీస్ చేయలేదు. చేయకపోగా దేవుని దగ్గరకు వచ్చి అంటాడు కదా, నువ్వు నాకు 1 తలాంతు ఇచ్చావు, వాడికి 5 ఇచ్చావు, ఇంకా అతనికి కొన్ని ఇచ్చావు, నాకు 1 టాలెంట్ ఇచ్చావు, 1 టాలెంట్తో నేనేం చేయాలి అనగానే దేవుడు అంటాడు, పనికి మాలిన చెడ్డదాసుడా, నీకు ఏర్పరిచినటువంటి నరకాగ్నిలోకి వీని తీసుకెళ్ళి వేయండి అని ఆ 1 టాలెంట్ని కూడా తీసేసి ఎవరికి ఇచ్చాడు? 5 టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది, మనలో ఒక ప్రతిభ అనేది ఉంటుంది. ఏ రియల్ మ్యాన్, ఆ రియల్ మ్యాన్ ఏ విధముగా దాన్ని